హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు మిహిరా. నేను చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను. ఇది నా 6th సెమిస్టర్ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అన్నమాట. సో నేను ఎలా స్పెండ్ చేశాను కాలేజ్లో, ఏ క్లాసెస్కి వెళ్ళానో మీ అందరికీ చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది నా ఫస్ట్ డే ఆఫ్ 6th సెమిస్టర్ అన్నమాట. ఈరోజు నేను ఏ క్లాసెస్కి వెళ్తాను చూపిస్తాను. రేపు మండే అనుకుంటా, December 1st. I'm so happy. పొద్దునే వర్షం పడుతుంది. బస్ వచ్చినట్టు హెయిర్ అంతా ఎగిరిపోయింది. సో ఇలా అయిపోయింది అన్నమాట హెయిర్ స్టైల్. సో ఈరోజు నేను ఏ క్లాసెస్కి వెళ్తాను, టైం ఎలా స్పెండ్ చేస్తాను నేను చూపిస్తాను. నాకు ఇప్పటి వరకు టైం టేబుల్ కూడా తెలియదు అనమాట. ఫస్ట్ పీరియడ్ ఏంటో చూసుకొని క్లాస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, కాకపోతే అక్కడ నాయిస్కి మీకు సరిగ్గా వినిపించట్లేదు, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు చాలా క్లౌడీగా ఉంది, క్లైమేట్ చాలా బాగుంది. ఇలాంటి టైంలో పొద్దున్నే లేచి కాలేజ్కి వెళ్ళమని చాలా కష్టం, అది ఇన్ని రోజులు హాలిడేస్ తర్వాత. కానీ ఎనీవేస్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. పొద్దునే లేచి కాలేజ్కి వచ్చేసాను. ఇది 6th సెమిస్టర్ స్టార్టింగ్ డే కాబట్టి ప్లీజ్ విష్ మీ ఆల్ ద బెస్ట్. మీకు తెలిసినట్టు ఇది యాజ్ యూజువల్గా ఐసిటీ అనమాట. నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ ఐసిటీలోనే క్లాసెస్ జరుగుతాయి. ఈసారి ఓఈకి సిబిలో ఓఈ అనమాట నాది ఈసారి ఈ సెమిస్టర్కి. ఇది మా ఐసిటీ ఎంట్రన్స్ గేట్ అన్నమాట. సో ఇలా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడ క్లాసెస్ ఉంటాయి, రైట్ సైడ్ తిరిగితే అక్కడ కూడా క్లాసెస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2-0 సిరీస్, రైట్ సైడ్ ఏమో 2-1 సిరీస్. సో ఇలా కొంచెం ముందుకి లెఫ్ట్ సైడ్ తిరిగితే స్టెప్స్ ఉంటాయి, రైట్ సైడ్ తిరిగితే లిఫ్ట్ ఉంటుంది. ఐఎమ్ సారీ, 227 రూమ్ కాదు, 228 రూమ్కి వెళ్తున్నాను. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే 228 రూమ్ వస్తుంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను నేను. ఫస్ట్ క్లాస్ అప్లికేషన్స్ క్లాస్ అన్నమాట. సో చాలా పెద్ద పేరు ఉంటుంది, నేను షార్ట్కట్లో వెబ్ అప్లికేషన్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే 228. ఆఫ్టర్ 1 వీక్ హాలిడేస్ తర్వాత అనుకునే క్లాసెస్కి వచ్చాను. 228 రూమ్, ఫస్ట్ క్లాస్, 6th సెమిస్టర్. విష్ మీ ఆల్ ద బెస్ట్. మంచి మార్క్స్ గెలిచాలనుకుంటున్నాను. మార్క్స్ కన్నా ఎక్కువ హాలిడేస్ గెలిచాలనుకుంటున్నాను. సో బాయ్ ఫ్రెండ్స్, క్లాస్ టైం అవుతుంది, బాయ్ బాయ్. ఇంకా 1 minute ఉంది క్లాస్కి, కానీ ఎవరు రాలేదు. ఇంకా 2-3 వచ్చారు, కానీ సార్ వచ్చేస్తారు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్తున్నాను గైస్. అది 305 రూమ్ అనమాట. సో 305 ఇంకా మా సార్ రాలేదని క్లాస్ రూమ్ నుంచి బయటికి చూస్తే వ్యూ బాగుందని మీకు వీడియో తీస్తున్నాను. అరకు కాఫీ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ భవన్ ఉంటుంది. నాకు 3rd క్లాస్ కూడా 305లోనే కాబట్టి ఇక్కడే ఉన్నాను. లైక్ ఐ సాట్ ఇన్ సెకండ్ బెంచ్. సార్ ఇంకా రాలేదు. సో ఇది కొన్ని గాసిప్స్ చెప్తామండి. ఈరోజు ఫస్ట్ పీరియడ్లో మ్యామ్ చాలా లేట్గా వచ్చారు, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాన్సెప్ట్స్
నాకు చాలా నచ్చింది, బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది కానీ తర్వాత ఎలా ఉండదు తెలియదు. అండ్ ఈజీగా అర్థమవుతుంది, తర్వాత ఎలా ఉండదు తెలియదు. ఇప్పుడు టైం అయితే ఇంకా 10 అవ్వలేదు. 10 అయితే సార్ వస్తారు మేబీ. ఇంకా 10 అవ్వలేదు కాబట్టి సార్ ఇంకా రాలేదు. చాలా క్లౌడీగా ఉంది, చాలా మంచి వెదర్ బయట చాలా చల్లగా ఉంది. సో నేను స్వెట్ షర్ట్ వేసాను అనమాట, స్వెట్ షర్ట్ వేసుకున్నాను. సో బస్సులో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక కూడా చాలా వేయట్లేదు. సో గుడ్, నైస్ సెలెక్షన్. చాలా కూల్గా ఉంటుంది కదా నార్మల్గా, ఇది వింటర్ ఇంకా బయట వర్షం పడుతుంది కాబట్టి ఇంకా కూల్గా ఉంటుంది. సో స్వెట్ షర్ట్ అనేది చాలా ఇష్టం. ఇంకా మా సార్ రాలే. ఇప్పుడు 4th పీరియడ్ ఇక్కడే ఐసిటీలో, 5th పీరియడ్ ఏమో సిబి కాటన్ భవన్. మీకు వీడియో పోస్ట్ చేశాను చూడండి, అది సిబికి వెళ్తాను 307 రూమ్కి. నా ఓన్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐ మేనేజ్ ద డిజాస్టర్స్ నేర్చుకుని డిజాస్టర్ని మేనేజ్ చేస్తాను. ఈ 6th సెమిస్టర్లో నేను నా ఫ్రెండ్స్ ఎవరితో తీసుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళు అందరూ వేరే వేరే టీచర్స్ని తీసుకున్నారు. అంటే కోర్స్ రిజిస్ట్రేషన్ అనేది మనం అనుకున్నట్టు అవ్వదు అన్నమాట, మనకు నచ్చినట్టు కూడా అవ్వదు. వచ్చింది మాత్రమే మనం పెట్టుకోగలం. సో ఇంకేది వస్తే అదే పెట్టుకున్నాను. నాకు ఆ టైంకి ఏ టీచర్స్ దొరికితే వాళ్ళనే పెట్టుకున్నాను. కాబట్టి ఆల్మోస్ట్ ఎవరు ఫ్రెండ్స్ అయితే కలలేదు ఎక్కువగా. తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవడమే, లైక్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఫ్రెండ్స్. బాగా కనిపిస్తున్నాను. ఇప్పుడు నా క్లాస్ 227లో ఇలా వెంటనే క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్ వీడియో చూపించడానికి. ఇప్పుడు నేను సిబికి వెళ్తున్నాను నా ఓఏ క్లాస్కి. సో ఇలా నడుచుకుంటూ పక్కనే ఉంటుంది అన్నమాట సిబి. సో అలా వెళ్ళిపోవడం ఐసిటీ నుంచి సిబికి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే సార్ ఆథర్ కాటన్ భవన్ అనమాట. దాన్ని మేము కాటన్ భవన్ అని పిలుస్తాం, సిబి అని కూడా పిలుస్తాం షార్ట్ కట్. సిబి 307 రూమ్కి వెళ్ళాలి, నా ఓఈ క్లాస్ అనమాట. అక్కడ కాటన్ భవన్కి వెళ్ళాక క్లాస్ రూమ్ వెతుక్కోవాలి. ఈ మధ్యన క్లాస్ రూమ్స్ మారిపోయాయి, సో వెతుక్కోవాలి క్లాస్ రూమ్ ఎట్లుందని. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఫ్లోర్ ఎక్కి తర్వాత ఇంకొక ఫ్లోర్ ఎక్కాలి, అప్పుడు 307 వస్తుంది. సో ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ మీకు ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ కనిపించారా? నాట్ 8 దొరికింది కానీ 307 దొరకల. మొత్తానికి 307 రూమ్ దొరికేసింది. నేను క్లాస్కి అయితే త్వరగా వెళ్ళిపోయాను కానీ మా సార్ ఈరోజు రాలేదన్నమాట. సో సబ్స్టిట్యూషన్ మ్యామ్ వచ్చారు, ఆవిడ యూ కెన్ డూ యువర్ వర్క్స్ అన్నారు. సో అలా టైం స్పెండ్ చేసేసాను నేను. తర్వాత క్లాస్ అయిపోయింది, ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాను.
కానీ లంచ్ చేయడానికి అన్ని క్లాసెస్ ఫుల్గా ఉన్నాయన్నమాట. ఒక క్లాస్లో కూడా కాలేదు. నేను క్లాసెస్ వెతుకుతున్నాను. సెపరేట్ లంచ్ చేయడానికి లంచ్ అయిపోయినాను. లంచ్ చేయడానికి వచ్చాను. సో హంగ్రీ. ఇప్పుడు లంచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. లంచ్ చేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. నెక్స్ట్ క్లాస్ అనేది కాదు, పోయి అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ డిజైన్ ప్యాటర్న్స్ క్లాస్కి వెళ్ళాలి. ఇప్పుడు లంచ్ వల్ల చేసి ఇది కూడా ఖాళీ కదా. ఈరోజు నేను లేడీస్ ఫింగర్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, లంచ్ బాయ్, కలుద్దాం. లంచ్ తర్వాత నాకు 317 రూమ్లో క్లాస్ ఉందన్నమాట. సో క్లాస్కి వెళ్ళి వచ్చేసి క్లాస్ అయిపోయిన తర్వాత నేను బస్ పాస్ స్టాంప్ వేయించుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడే నాకు క్లాస్ అనేది అయిపోయి బస్ పాస్ స్టాంప్ వేయించుకోవడానికి వెళ్ళాలి. లేదా చాలా రోజులు అయిపోయిన బస్ పాస్ అయిపోయి కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళాలి. సరే బస్ పాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను బైక్ బస్కి వెళ్ళాలి. ఈరోజు బస్ పాస్ చేయించుకోవడానికి అప్లికేషన్ తీసుకున్నాను. సో చేయించుకోవాలి. సో ఈరోజు బస్ పాస్ చేయించుకోవాలి. సో పోయిన పనులు ఉన్నాయి. సో బయటకి బస్ ఎక్కాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ పాస్ స్టాంప్ వేయించుకొని వచ్చేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి లోపల ఇలా స్క్రీన్లో ఏదో కనిపించిందని చూసాను. ఓఆర్ఎస్ డే అంట ఈరోజు. So happy ORS day everyone. It's actually raining outside. చాలా చిన్నగా పడుతుంది అన్నమాట రైన్. కానీ గాలి ఎక్కువ వేస్తుంది. సో నేను అంబ్రెల్లా తీసుకున్నాను. ఈరోజు చాలా రైన్ ఉంది నుంచి. సో ఇప్పుడు కూడా రైన్ పడుతుంది. కొంచెం చిన్నగా పడుతుంది కాబట్టి కొంచెం పెద్ద అయిపోతుందేమో అని భయం. ఈరోజు క్లాసెస్ అన్నీ బాగా జరిగాయి. ఈరోజు 3 to 4 ఖాళీ కాబట్టి 3 o'clockకి 4 అయిపోతుంది. స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి. రోజు అయితే 4 o'clock స్టార్ట్ అవుతాను. మా కాలేజ్ బ్యూటీ చూడండి, అంతా ఫాగీ అయిపోయింది. సమ్ సెటప్స్ చేస్తున్నారు ఇక్కడ. నైస్ ఫాగీ. వర్షం పట్టలే, తగ్గిపోయింది. ఇప్పుడు 1 minute అయితే ఫుల్ తగ్గిపోద్దేమో నా ఫీలింగ్. ఇప్పుడు గొడవలు తీసేస్తాను. అంటే ఫోన్ ఉంది కదా, ఫోన్ తడిచిపోద్ది. బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ తడిచిపోద్ది. నేను తడిచిపోయినంత ఫీల్ అవును, బట్ ఫోన్ తడిచిపోద్ది ఫీల్ అవుతాను. బ్యాగ్ జారిపోతుంది. నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది గొడుగుతో పాటు నేను ఎక్కడ ఎగిరిపోతాను అని. సో గొడుగు ఎగిరిపోతుంది. ఇప్పుడు చాలా గాలి వేస్తుంది, చాలా క్లౌడీగా ఉంది, కానీ వర్షం తక్కువ పడుతుంది. గొడుగుతో పాటు నేను ఎగిరిపోయాను అనుకోండి. సరే ఫ్రెండ్స్, గొడుగు ఎగిరిపోతుంది, నేను పట్టుకోవాలి. బాయ్ బాయ్. మీకు స్టార్టింగే చూపించాను, ఎప్పుడైనా చూపిస్తాను ఆగండి. ఫ్రంట్ గేట్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూపించుంటాను, నాకు తెలిసి వచ్చేటప్పుడు చూపించాను. అమ్మా, ఎంత వర్షంలో కూడా ఉక్కబడేస్తున్నాం. గాలి వేస్తుంది అంటే ఇది ఎగిరిపోయింది గాలి, ఇది ఎగురుతుంది గాలికి. కానీ నాకు స్వెట్ షర్ట్ వేసుకున్నాను, స్వెట్. సరే, విల్ సీ ద ఫ్రంట్ గేట్. దిస్ ఇస్ అవర్ ఫ్రంట్ గేట్. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను నేను బయటికి. సో ఈ మధ్యన రూల్స్ ఉన్నాయి బోల్డ్ అని. కాలేజ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఐడి కార్డ్ ఇస్ మ్యాండేటరీ. ఎప్పటి నుంచో అనుకోండి. దిస్ ఇస్ అవర్ ఎంట్రన్స్.
బయట కూడా చాలా క్లౌడీగా ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళాలి, బస్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్. బయటకు వచ్చేసాను, కాలేజ్ బయట. నైస్ వ్యూ. చూడండి, చాలా క్లౌడీగా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. ఈరోజు ఇలా గడిచింది అనమాట. లైక్ ఈరోజు ఎలా గడిచిందో మీకు వ్లాగ్ చేసి చూపించాను కదా, పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.